దేవుని నామం మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. సత్యాన్వేషణలో సత్యం అనే ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం, యేసును నమ్మిన వారికి ఆయన ఎవరు? తండ్రియా, సహోదరుడా, స్నేహితుడా, లేక ప్రభువా? లేఖనములు ఏం బోధిస్తున్నాయో పరిశోధించడానికి ముందుగా మన సంఘాల్లో ఏం జరుగుతున్నది కాసేపు గుర్తు చేసుకుందాం. అనేక సంఘాల్లో పాస్టర్లు అయితేనే, విశ్వాసులు అయితేనే ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు పరలోకం మా తండ్రి యేసు ప్రభువా అని మొదలు పెడుతుంటారు. అంటే పరలోకం తండ్రి యేసు ప్రభు ఇద్దరు ఒకటే అన్నట్టుగా మాట్లాడటం. కొన్నిసార్లు ప్రభురాత్రి భోజన సమయంలో పాస్టర్లు ఏమని ప్రార్థన చేస్తుంటారు, పరలోకం మా తండ్రి, ఈరోజు నీ శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని దేవునితో మొరపెట్టుకొని, అలాగే విశ్వాసాలు అంటున్నారంటే ఈరోజు మనము దేవుని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకోబోతున్నాము అని పలుకుతుంటారు. ఇది ఏమాత్రం సరి అయిందో ఆ లేఖను పరిశోధించుదాం. ముందుగా యేసు ప్రభు ఏమని బోధించాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, తన శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకునే విషయాన్ని గురించి వివరించాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో భక్తుడైన పౌలు యేసు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి మరీ స్పష్టంగా వివరించాడు. అయితే నేను కొంతమంది ప్రసంగికులకు దేవుని రక్తము అని కాదు, యేసు రక్తం అని పలకాలి. ఎందుకనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారము దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది. కాబట్టి వారు వెంటనే అంగీకరించి తమ తదుపరి ప్రసంగాల్లో మార్పు చేసుకున్నారు, టీవీ ప్రసంగాల్లో మార్పు చేసుకున్నారు. అయితే కొన్ని సంఘాల్లో కొందరు మేము యేసు కూడా తండ్రి అని పిలుస్తాము అని మొండిగా వాదిస్తుంటారు. వారికి వివరించినప్పుడు, ఇలా వాదించినప్పుడు వారితో ఇంకా తర్కం అనవసరమని నేను భావించి లేఖనంలోనికి వస్తున్నాను. సువార్తల్లో మనం గమనించినట్లయితే యేసుప్రభు చుట్టూ ఉన్నవారు అనేక మంది యేసుప్రభును గురువుగారు, మాస్టర్ అని, కొంతమంది ప్రభు అని, కొంతమంది దేవుని కుమారుడా, మరికొందరు దావీదు కుమారుడా అని పిలిచారు. కానీ ఎవరు ఎక్కడ యేసును తండ్రిన అని పిలిచిన దాఖలాలు మనకు కనిపించవు. గురువుగారు అంటే మాస్టర్ అని పిలవడం సరి అయిందే. ఎందుకనగా మాస్టర్ అనగా అన్నిటిలోనూ అధిపతి లేక నిపుణుడు అని అర్థం. దురదృష్టవశాత్తు ఇంగ్లీష్లోను మాస్టర్ అనే పదానికి తెలుగులో బోధకుడా అని ట్రాన్స్లేట్ చేయబడింది. అది ఏమాత్రం సరికాదు. ఎందుకనగా మాస్టర్ అనగా ఏ మ్యాన్ హూ హ్యాస్ గాట్ పవర్ ఆన్ ఎవ్రీథింగ్, అన్నిటిపైన అధిపతి లేక నిపుణుడినే మాస్టర్ అని పిలుస్తారు. కాబట్టి ఈ సమయంలో నేను ఇంకో మాట చెప్పాలనుకుంటే, దేవుని కుమారుడా లేక సార్, అయ్యా అని పిలవడంలో ఎలాంటి వివాదము లేదు. అయితే దావీదు కుమారుడా అని పిలవడం మనకు ఏమాత్రము సరికాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకనగా లేఖనాల ప్రకారము, ముఖ్యంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ విషయం గురించి స్పష్టంగా వివరించాడు. దావీదు కుమారుడని పిలవడం ఏమాత్రం సరికాదని. దాని గురించి ప్రత్యేకంగా నేను ఇంకొక అంశం తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు స్నేహితుల విషయానికి వస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆజ్ఞాపించినదంతయు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవను, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలిచితిని. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో కూడా యేసుప్రభు ఏమన్నాడు? నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా, అంటే మనల్ని ఏమంటున్నాడు? విశ్వాసాలను మీరు నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. అయితే ఎక్కువ ఎవరు విశ్వాసులు ప్రార్థనలు యేసుప్రభు నా స్నేహితుడా అని పిలవరు. అసాధారణమైన సందర్భాల్లో మన బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో మన స్నేహితులతో చెప్పుకోవాలనిపించినప్పుడు యేసుతో మాట్లాడేటప్పుడు స్నేహితుడా అని పిలవటంలో తప్పేమీ లేదు కూడా. ఎందుకనగా యేసుప్రభు మీరు నా స్నేహితులు అన్నాడు. సహోదరుల విషయానికి వస్తే యేసుప్రభు ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాల్లో యేసుప్రభు ఏం చెప్పాడు? యేసు తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సోదరుడు, సహోదరియు,
నా తల్లియు అనేను. అన్న అలాగే యోహాను సువార్త 20 అధ్యాయము 17 వచనంలో రెండవ భాగంలో ఏమన్నాడంటే, నేను నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును, నా దేవుని యొద్దకును మీ దేవుని యొద్దకును ఎక్కుచున్నాను అని చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ప్రకారము ఆయన అనేక సహోదరులు జ్యేష్ఠపుత్రుడై ఉండునట్లు ఏర్పరచబడ్డాడు అని రాయబడింది. ఈ వచనాల ప్రకారము యేసు విశ్వాసులకు జ్యేష్ఠ సహోదరుడు అని అర్థమవుతుంది. అయినప్పటికీ ప్రార్థనలు ఎవరు అన్నా యేసయ్య అని యేసన్నా అని పిలవరు. తండ్రి అనే పద విషయం గురించి ఇప్పుడు నేను మరి స్పష్టంగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. పరలోకము నుండి స్వరం ఒకటి ఇలా వినిపించింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మరి ఒక ముఖ్యమైన విషయం రాయబడింది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూసారా, ఇక్కడ యేసు ఏమంటున్నాడు? ఆయన అంగీకరించిన వారికి ఆయన దేవుని పిల్లలే అధికారం ఇచ్చాడు. అంటే దేవుని పిల్లలు యేసు పిల్లలు కాదు. దేవుని పిల్లలు యేసుకు సహోదరులు అవుతారని ఈ వాక్యం యొక్క అర్థం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ఏమని రాయబడింది? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, పరలోకమందు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము భూమి పునాది వేయక మునిపే ఏర్పరిచింది అని రాయబడింది. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఏమని రాయబడింది? శిలువ ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని. అదే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని యేసు చెప్పటం మనం గమనించగలం. ఈ వచనాలన్నిటిలోనూ యేసు దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తున్నాడు. కాబట్టి సువార్తలన్నిటిలో యోహాను సువార్త అయితేనేమి, మత్తయి సువార్త అయితేనేమి యేసు దేవుణ్ణి తండ్రి అని పిలికిన అనేక వచనాలు ఉన్నాయి. అవన్నిటి నేను ఉదహరించాలని ఇప్పుడు భావించటం లేదు. చివరిగా యేసును ప్రభువా అని పిలిచిన విషయానికి వస్తే సువార్తలలో మత్తయి సువార్తలో 11 వచనాలు, మార్కు సువార్తలో 1 వచనము, లూకా సువార్తలో 21 వచనాలు, యోహాను సువార్తలో 32 వచనాల్లో మనం గమనించగలము. అనేక మంది యేసు ప్రభువును లార్డ్ అంటే ప్రభువా, అధిపతి, నిపుణుడా అనే అర్థం వచ్చేలాగా యేసు ప్రభువును సంబోధించారు. అయితే అలాగే మత్తయి సువార్తలో 7 వచనాల్లో, మార్కు సువార్త 11 వచనాల్లో, లూకా సువార్త 15 వచనాల్లో, యోహాను సువార్త 9 వచనాల్లో యేసు ప్రభువును మాస్టర్ అనగా అధిపతి అనే జనులు పిలవడము మనము గమనించగలము. అలాగే మనం గమనించినట్లయితే ముఖ్యంగా గురువుగారు, మాస్టర్ అనే అనేక సార్లు పిలిచారు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు? మన అందరము గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన వచనంని జ్ఞాపకం చేసుకొని ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను గురువుగాను ప్రభువుగాను పిలుచుచున్నారు, నేను ప్రభువును గురువును గనుక సరిగానే చెప్పుచున్నారు, కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే, ఎందుకంటే నేను అటువంటి వాడిని. కాబట్టి నేను గురువును ప్రభువును, ఐఎమ్ ద లార్డ్, ఐఎమ్ ద మాస్టర్ అని యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియ మిత్రులారా, మీ ముందు లేఖనలన్నీ వివరంగా మీకు రుజువుపరుచుతూ యేసు ప్రభువుని ఎవరు ఎక్కడ తండ్రి అని పిలవలేదని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ముఖ్యమైన వచనము, మీరు నన్ను గురువు బోధకుడా అని పిలవడం సరైనదే అని యేసుప్రభు చెప్పడం కూడా జ్ఞాపకం చేశాను. కాబట్టి ప్రార్థనలో తండ్రితో మాట్లాడేటప్పుడు యేసు నామం అనేటప్పుడు యేసును ప్రభుగా పిలుస్తారా, లేక తండ్రి అంటారా, స్నేహితుడా అంటారా, లేక అన్న అంటారా? మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నా యొక్క